శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం విజయవేదన గారు. నమస్కారం నాగరాజ్ గారు. చాలామంది భార్యలు భర్త మీద డౌట్ ఉంటే ఏ విధంగా దాన్ని క్లారిఫై చేసుకోవాలనే దాని మీద పెద్ద ఐడియా ఉండదు. సైకాలజిస్ట్లో మీ దగ్గర చాలామంది కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి వచ్చి ఉంటారు క్లయింట్స్. ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం తీసుకొని చెప్పండి. ఎక్కువగా భర్తలు ఎటువంటి తప్పులు చేస్తుంటారు? ఓకే, అంటే ఏది చేస్తుంటే మనం భర్త మన చేతుల్లోంచి జారిపోతున్నాడు అని అనుకోవచ్చు ఒక భార్య అని అడుగుతున్నారు మీరు. అంతే కదా? అవును. మనోడు తప్పు చేస్తున్నాడు కానీ దాన్ని ఎలా ఏ విధంగా పసిగట్టాలి అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు కొన్ని సిగ్నల్స్ ఉంటాయండి, సైన్స్ ఉంటాయి ఇది కనుక్కోటానికి. ఒకటి, సెల్ ఫోన్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఆడ్ టైమింగ్స్లో మాట్లాడుతూ ఉంటారు. ప్లస్ ఫోన్ రాగానే అది తీసుకుని అలా నడుచుకుంటూ పక్కకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఉన్నంతసేపు ఏమో అంటారు, పేరు పైకి అనలేరు కదా. సో మెల్లగా పచారులు చేస్తున్నట్టు అలా పక్కకి వెళ్ళిపోతారు, వెళ్ళి మాట్లాడుతుంటారు. ప్లస్ ఫోన్ మీద అంటే కాన్సన్ట్రేషను, ఆ ధ్యాస, ఫోన్ని జాగ్రత్తగా పెట్టుకోవటం, ఎవరు తమ ఫోన్ని అందుబాటులో లేకుండా పాస్వర్డ్స్ అవి పకడ్బందీగా ఉంచుతారు. ఇది వరకు పాస్వర్డ్ లేకపోతే కూడా ఇప్పుడు పెడతారు వాళ్ళ స్క్రీన్ చూడకుండా. ఇదొకటి ఫోన్ విషయంలో. అలాగే ఫోన్ మాట్లాడటం కూడా ఎక్కువ అవుతుంది. ఇదివరకు అంటే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఏదన్నా అత్యవసరమైన కాల్స్ అలాంటివి మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఫోన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు. అట్లాగే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళటం, అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదివరకు ఎప్పుడు బయట ప్రోగ్రామ్స్ పెద్ద ఉండని ఒక భర్తకి ఆఫీస్ తర్వాత వ్యాపకాలు ఎక్కువ అవుతాయి. ఇంటికి అయితే ఆఫీస్ తర్వాత తిన్నగా ఇంటికి రాకుండా ఏదన్నా చేసి రోజుకో రీజన్ చెప్పి లేట్గా రావటం, బయట భోంచేయటాలు ఎక్కువ అవటం, ఇదొకటి మొదలవుతుంది. అలాగే ఇంకొకటి, కొంతమంది ఏంటంటే అతి తెలివిగలాళ్ళు ఉంటారు. ఇలాగే ఇవి చేస్తుంటే ఎక్కడ దొరికిపోతామో లేకపోతే ఎక్కడ తెలిసిపోతుందో అనే గిల్టీ ఫీలింగు, భయం ఒకటి. భార్యకి అన్యాయం చేస్తున్నాను, ఇంకొక అమ్మాయి వైపు అట్రాక్ట్ అవుతున్నాను అనే గిల్టీ ఫీలింగ్ ఒకటి ఉంటుంది వాళ్ళల్లో కూడా. సో అందుకని కొంతమంది ఏం చేస్తారంటే భార్యకి అనుమానంగా రాకుండా ఉండటం కోసం భార్యతో అతి ప్రేమగా ఉంటుంటారు. ఇదివరకు అంత పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు పని కట్టుకుని పట్టించుకోవటం, ఇదివరకు చిన్న చిన్న విషయాల్లో శ్రద్ధ చూపని వాళ్ళు ఇప్పుడు చూపించటం, అది అనుమానం రాకుండా నెట్టుకు రావటానికి ఇది మొదలు పెడతారనమాట. అంటే ఏంటి, అప్పుడు ఈవిడే భ్రమలో ఉంటుంది, మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అనే ఫీలింగ్ లో ఉంచడానికి గౌరవం కూడా పెరుగుతుంది. అప్పుడు తెలియకుండానే ప్రేమ అనురాగాలు కూడా ఎక్కువ అవుతాయి. ఇది కొంతమంది మగవాళ్ళు ఈ టాక్టిక్స్ కూడా యూస్ చేస్తారు. ఇంకొకటి, మనం చూస్తే బాగా శ్రద్ధ పెడతారు రెడీ అవటం మీద కూడా. ఎందుకంటే ఎప్పుడైనా కొత్త ఒక వింత పాత ఒక రోత అనేది మనం అంటాం కదా. ఏదైనా సరే అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ శ్రద్ధగా రెడీ అవటం అనేది స్టార్ట్ అవుతుంది, ఏ వయసులో అయినా సరే. సో కొంచెం శ్రద్ధ అంటే ఫిజికల్ ఫిట్నెస్ మీద, బాడీ మీద, అందం మీద, జుట్టు మీద ఇవి కూడా కాస్త రెడీ అవటం, శ్రద్ధ పెట్టి రెడీ అవటం కూడా చూడొచ్చు మనం. ఇంకోటి, ఇంకా అంటే ఇవన్నీ చేస్తున్న ప్రతి వ్యక్తికి మనం అంటే వేరే అమ్మాయి వైపు అట్రాక్ట్ అయ్యారని అనలేం, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద కూడా మనం కన్నేస్తే కనుక ఖర్చులు పెరుగుతాయి కదా. ఇది కూడా ఒకటి చూసుకోవచ్చు. అంటే ఇంటి లెక్కల్లోకి రాని ఖర్చులు ఉంటాయి చూడండి, అవి చూస్తే కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఎంత ఖర్చు అయింది కానీ మనకి ఇంట్లో ఏం కనపట్టలేదు, అది ఎక్కడికి వెళ్ళింది అనే దాన్ని బట్టి కూడా ఈవిడికి అనుమాన పట్టాకి అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా అయితే మనం కన్ఫర్మ్ చేయలేము. ఇవన్నీ చేస్తున్నారని చెప్పి నీకెవరో అమ్మాయితో ఉంది అని పటపట ఇప్పుడు ఈవిడ అనుమానపడి అడగటం అయితే కరెక్ట్ కాకపోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ హస్బెండ్ కొలీగ్స్, ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో కొంచెం వాళ్ళ ఆవిడికి కూడా వాళ్ళు తెలిసే అవకాశం ఉంటుంది. స్లోగా ఎప్పుడన్నా గెట్ టుగెదర్స్లో కానీ ఏదైనా సరే కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళకి పరిచయాలు ఉంటాయి. సో ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు
కొంచెం అంటే మరీ అనుమానపడిపోతున్నట్టు బయటపడకుండా అసలు మా వారు అంటే రాలేదండి ఇంకా మీకేమన్నా తెలుసా, ఇట్లాంటి స్లోగా పరిచయాలు పెంచుకుని విషయం రాబట్టొచ్చు కొంచెం తెలివిగా గౌరవంగా. అది కూడా చెయ్యొచ్చు. వాళ్ళని అడిగితే కూడా ఏదన్నా ఉంటే కూడా అప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఈవిడ్ని అంటే ఏమంటారు దాన్ని జాగరూకత పరిచే అవకాశం ఉంటుంది నిజంగా అది ఉంటే గనక. కొంత కాన్షియస్కి కొంచెం అవును, అంటే చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవచ్చు అనమాట. ఇంకా వీటితో పాటు ఇంకేముంటాయండి? ఈ జనరల్గా అండి ఇలాంటివి అలవాటు అవ్వటానికి భర్త అంటే గాడి తప్పటానికి ఏంటంటే ఎక్కువ మట్టుకు మేము చూసిన దానిలో ఏంటంటే డెలివరీస్ అప్పుడు భార్య పుట్టింటికి వెళ్తుంది చూడండి, ఇది వీళ్ళకి మెయిన్ టైం పక్కదారులు పట్టేటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు 7వ నెలలోనో ఎప్పుడో వెళ్ళిపోతారు, మళ్ళీ పిల్లలకు 3-4 నెలలు వచ్చే వరకు రారు, అంటే సుమారుగా 6 నెలల గ్యాప్ మినిమం దొరుకుతుంది. అది ఫస్ట్ టైం డెలివరీకి వెళ్ళినప్పుడు. సో అందరు ఇలా చేస్తారని ఎప్పుడు మనం ఒక ఘాటిని కట్టేయలేం, కానీ ఇట్లాంటివి మొదలవటానికి అదొక అవకాశం, అదొక టైం కింద మనం చెప్పుకోవచ్చు. సో ఆ టైంలో చేస్తారు, ఎక్కువగా జరుగుతాయి, అవకాశం ఉంటుంది. సో ఒక 7 ఇవైతే చెప్పారు మీరు, అంటే అనుమానాలని క్లియర్ చేసుకోవాలి అని అంటే ఓకే, అక్కడి వరకు బాగానే ఉందండి. అంటే మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ ప్రతి ఇళ్లలో ఉంటాయి కాబట్టి ఈజీగా చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకొకటి ఫోన్, ఒకటి బ్యాంక్ బ్యాలెన్స్, ఇక్కడ ఎవరన్నా సరే దొరికిపోతారు. ఖర్చులు అంటే ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఎందుకంటే వాళ్ళ ఆయనకి ఎంత సంపాదన, మనం ఇంటికి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం, ఎట్లా బడ్జెట్ వేసుకుంటున్నాం అనేది ఆడవాళ్ళు బాగా గమనిస్తారు. అవును, ఇక్కడ దొరికిపోతారు. ఓకే. అండ్ ఇదంతా జరుగుతుంది, కంటికి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి, కానీ భర్తని క్వశ్చన్ చేయలేదు ఒక మహిళ. అటువంటి సమయంలో ఏం చేయాలని, అంటే ఎలా దీని నుంచి బయటపడాలి, అండ్ తనకి జాగ్రత్తలు కూడా అదే విధంగా చెప్పాలి, తనకు నచ్చ చెప్పేలాగా తన దారిలో తను తెచ్చుకునేలాగా చేయాలి. ఎవరైనా సరే ఒక్కసారి నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే అటేపు ఉన్నోడు ఈగో కూడా ఈజీగా రైజ్ అవుతుంది. నువ్వు చూసావా, నువ్వు చేసావా అని చెప్పేసి. పొరపాటున గనక వెనక నుండి ఇవన్నీ అబ్జర్వ్ చేశాను నేను, ఇవన్నీ ఓకే చేసుకున్న తర్వాతే నేను నీ దాకా వచ్చాను అన్నది తెలిసినా కూడా నాకు తెలియకుండా నాతో పాటు ఉంటూ ఇక్కడ దాకా వచ్చావు నువ్వు, నా మీద నీకు అంత అనుమానమా అని కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవును. మరి అలాంటప్పుడు ఏం చేయాలండి? అంటే ఇలాంటప్పుడు కొంచెం అంటే పకడ్బందీగానే ప్లాన్ చేయాలండి. అంటే ఊరికే ఏదో ఆవేశపడిపోయి 4 మాటలని మళ్ళీ అతను ఇదిగోండి ఇలాగే రివర్స్లో వచ్చేసి అదొక అంటే ఈవిడికి హ్యాండిల్ చేయటం తెలియలేదనుకోండి, అతను పూర్తిగా రివర్స్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే మీకు ఒకటి చెప్తాను నేను, వీళ్ళ సైకాలజీ కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే దొరకకపోతే దొరలన్నట్టు, దొరికితే దొంగతనం బయటపడిపోయినాక వాళ్ళు ఇంకా ఒక్కొక్కసారి దాన్ని అవును నాకు ఇష్టం అమ్మాయి అంటే ఇప్పుడు ఏం చేస్తావు అయితే అనే కాడికి వచ్చేస్తారు. అప్పుడు మరీ మొదటికే మోసం వస్తుంది. అంతే కదండి. ఇంకొకటి ఉండదండి అంత తెగించి చెప్పేసినప్పుడు. సో అంటే ఏంటంటే రెడ్ హ్యాండెడ్గా నువ్వు నాకు దొరికిపోయావు, నేను ఇవన్నీ కనుక్కున్నాను అన్నప్పుడు అతని ఈగో చాలా హర్ట్ అవుతుంది. సో ఇంకొకటి, అప్పటిదాకా దాయాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు వన్స్ ఆవిడికి తెలిసిపోయినాక ఇంకా దాయాల్సిన అవసరం లేదని కూడా అనుకుంటాడు కొంతమంది. సో రకరకాలు ఉంటారండి, ఒక్క రకంగా ఉండరు, ఒక తెప్పలు కాదు. ఇవైతే కామన్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. క్యారెక్టరిస్టిక్స్ ఏది నలుగురికి తెలిసేది. ఈ లోపలే ఇంకా కొత్తవి కనుక్కున్నారేమో, మరి వేరే మాకు చెప్పాలి, మగవాళ్ళు ఏమన్నా కనుక్కుంటున్నారేమో. మాకు జనరల్గా తెలిసేదైతే ఈ లక్షణాలు కనిపిస్తుంటే మనం భర్త చేతులు దాటిపోతున్నాడని ఒక అనుమానానికి రావచ్చు అని మాకు ఇవి తెలుస్తాయి. ఇంకా అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయో మనకు తెలియదు. ఇప్పటికి అంటే అందరికీ తెలిసి ఆలోచించాల్సినవి అయితే ఇవైతే క్లియర్గా, ఇంకా కొత్త టెక్నిక్స్ ఏమన్నా ఉన్నాయో నేను అంత అప్డేట్ అవ్వలేదేమో, కానీ ఇప్పుడు ఇవి డీల్ చేయటం మాత్రం స్పెండింగ్ ఎక్కువగానే అది కూడా మనం కవర్ చేసాం. లేట్ గా రావటం, రెస్టారెంట్లకి భోజనాలు బయట చేసి రావటం అన్న దానిలో కవర్ అయిపోతాయి ఇవి. అంతే కదా. అవును. సో ఇవి వచ్చినప్పుడు
ఇది ఎట్లా హ్యాండిల్ చేయాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి కూడా కొంత ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్లో వెళ్తే ఏంటంటే వాళ్ళు కూడా మారే అవకాశం. అంటే ఏంటి, ఈ అమ్మాయి ఉద్దేశం కూడా ముందు ఎలా ఉండాలంటే నిలబెట్టి కడిగేయటం కాదు, కానీ అతను మారాలి. కానీ మరీ ఆ ఈగో హర్ట్ అయ్యి అవమానపడేలా కాకుండా ఎలా హ్యాండిల్ చేసి మళ్ళీ గ్రిప్లోకి తెచ్చుకోవచ్చు అనే విధంగా ఆలోచన విధానం ఉంటే అతను రియలైజ్ అయ్యి మారటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా నువ్వు ఇదిగో ఇలా చేసేసావు, నేను నిన్ను పట్టుకున్నాను, దొంగను పట్టుకున్నట్టు అంటే మాత్రం అతను రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని కేసెస్లో. సో అటువంటి కాకుండా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా అటువంటి సందర్భాల్లో? అంటే అప్రోచ్ అయితే అండి ఎగ్జాక్ట్గా ఏంటి అంటే ఆవిడ అబ్జర్వ్ చేసినవి ఏంటి, అసలు మనం అనుమానపడటానికి ఎంత అవకాశం ఉంది, ఆ తర్వాత ఎట్లాంటి అంటే బిహేవియర్ ఈవిడ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది మనం ఒక సెషన్ కింద కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ఓకే, అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొకటి ప్రీ మ్యారిటల్ అక్కర్లేకుండా వేరే కావాల్సిన వాళ్ళు కూడా ఉంటున్నారు. సో వాళ్ళకు కూడా మేమేం చెప్తున్నామంటే కాల్ చేసి మాకు కపుల్ కౌన్సిలింగ్ అవసరం, లేదా మాకు పేరెంటింగ్ అవసరం, ఏది అవసరం అయితే అది చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే ఆ సెషన్స్ ఎప్పుడైతే మేము ప్లాన్ చేస్తామో వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. అంటే పేరెంటింగ్ కావాల్సిన వాళ్ళకి పేరెంటింగ్ సెషన్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళకి ఫోన్ వెళుతుంది. ఓకే, అట్లా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ ఒకటే రిక్వైర్మెంట్ లేదు ఇక్కడ. కొంతమంది పేరెంటింగ్ అడుగుతున్నారు, కొంతమంది కపుల్ కౌన్సిలింగ్ అడుగుతున్నారు, మ్యారేజెస్లో డిస్టర్బెన్స్, కొంతమంది ప్రీ మ్యారిటల్ అడుగుతున్నారు. సో మేము ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే ప్రతిదానికి ఒక వర్క్షాప్ ప్లాన్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో ఎవరికి ఏది అవసరమో మాకు పేరెంటింగ్ అవసరం అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేసారనుకోండి, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పేరెంటింగ్ సెషన్ మనం ప్లాన్ చేసిన వెంటనే వాళ్ళకి మన టీం నుంచి ఫోన్ వెళ్తుంది. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయపేదన గారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ ప్రోగ్రామ్ అండ్ మీ క్లాస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.